హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి, ముందు వీడియోలో అయితే భీమవరం వెళ్ళామని చెప్పాను కదండి ఆధార్ కార్డు మార్చుకోవడానికి. అప్పుడైతే మళ్ళీ అవ్వలేదు. నెక్స్ట్ రోజు అయితే రమ్మని చెప్పారండి. ఇంక ఈ రోజు కూడా భీమవరం ప్రయాణం అయితే ఉంది. ఇంకా పొద్దున్నే లేచి మా ఆయన గారు ఏం చేస్తున్నారంటే, ఇంకా కొబ్బరికాయలన్నీ తీసేసారండి చెట్లకి. బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు దాకా ఎవరు తీసుకోలేదు కదండి ఇన్ని రోజుల నుంచి. ఎండిపోయి కింద పడిపోయినాయి చాలా మట్టికి. కొన్ని అయితే చెట్టుకైతే ఉన్నాయండి, అవన్నీ తీసేసి కొట్టేస్తున్నారు కొబ్బరి నూనె ఆడించడానికి. డాబా మీదకి అయితే చాలా ఎండ వచ్చేస్తుంది. ఇంకా పొద్దున్నే కొట్టేసి ఎండలో వేసేసామనుకోండి ఇంకా ఎండుతా ఉంటాయి అని చెప్పేసి ఇంకా మా ఆయన గారు మా అమ్మాయి కూడా వచ్చేసి ఇంకా కొడుతున్నారు అనమాట. నేనైతే పని అంతా చేసేసుకుని కింద పని అంతాని ఇంకా పైకి అయితే వచ్చానండి వీడియో తీద్దామని చెప్పేసి. డాబా పై నుంచి చుట్టూరు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. చుట్టూరు కూడా చెరువులు ఉంటాయండి, చాలా బాగా అనిపిస్తుంది పైనుంచి కూడాని. ఇంకా అన్నీ కూడా కొట్టేసి పైన అయితే ఎండేసేసాము. ఇంకా మళ్ళీ భీమవరం అయితే బయలుదేరిపోయామండి. ముందుగా అయితే ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళామండి. వెళ్తేనే అక్కడ ఏమన్నారంటే ఇప్పుడైతే ఖాళీ అవ్వదు, ఒక 2ంటికి అలా రమ్మన్నారండి. అయ్యి బాబాయ్, 2ంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాలంటే చాలా కష్టం. గ్యాస్ బండ కూడా పట్టుకొచ్చారండి. ఒక గ్యాస్ అయితే అయిపోయింది, ఒక వారం ముందే బుక్ చేసేసారు. ఇప్పుడు ఇస్తానని చెప్పారు. ఇంకా బండ కూడా పట్టుకొస్తే 3ంటికి రమ్మన్నారండి. ఇంకేం చెయ్యాలా అని చెప్పేసి ఇంకా సినిమాకి అయితే వచ్చేసామండి. మల్టీప్లెక్స్కి అయితే తీసుకొచ్చారు. దీంట్లో నేను ఎప్పుడూ రాలేదండి ఇక్కడికి. ఇంకా మల్టీప్లెక్స్లోనే బండి అయితే పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారండి. నేనైతే ఎప్పుడు చూడలేదు మల్టీప్లెక్స్, అదంతా చూడాలి అనిపిస్తుంది. ఇంకా మా ఆయన గారే తీసుకొచ్చారండి. సినిమా అయ్యేటప్పటికి 2:30 అవుతుంది. ఇంకా మనకి అలాగా ఆధార్ కార్డు అక్కడ కూడా అయిపోతుంది పని. ఇంకా గ్యాస్ కూడా తీసుకోవచ్చు 3ంటికో కదా. ఇంకా సినిమా చూసేద్దాం నాడు అని చెప్పారండి. ఇంకా మా అమ్మాయితో అయితే ఫస్ట్ టైం సినిమాకి రావడం. ఇంకా టికెట్లు తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. పవన్ కళ్యాణ్ గారిది కొత్త సినిమా అయితే రిలీజ్ అయిందండి. ఇంకా ఆ సినిమాకి అయితే వచ్చామండి. బాగుంటుందా అని చెప్పేసి. మొన్న అయితే ఉగాది రోజుని చెల్లి వాళ్ళు అయితే వెళ్ళారండి, చాలా బాగుందని చెప్పారు. ఇంకా అందుకే మేము కూడా ఈ సినిమాకి అయితే వచ్చేసాము. ఇంకా లోన్ అంతా వీడియో తీయాలి, మల్టీప్లెక్స్ అంటే అన్నీ ఉంటాయి కదా అనేసి ఇంకా మొత్తం వీడియో అయితే వీడియో అయితే తీస్తున్నానండి. అసలు వీడియో తీయపోదాం అనుకున్నాను ఈరోజు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మల్టీప్లెక్స్ అంటే మీకు కూడా చూసినట్టు ఉంటుంది కదా భీమవరంలో అనేసి వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా లాన్కి అయితే వెళ్తున్నాము. చాలామంది అయితే ఇంకా సినిమా చూడడానికి అయితే వచ్చేసారండి. ఇంకా టికెట్లన్నీ తీసుకుని ఇంకా లాన్కి అయితే వెళ్తున్నారు. ఇంకా మొత్తం అన్నీ ఉంటాయి కదండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మనం పల్లెటూరులో పుట్టే వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియదు కదండి. ఇల్లే మన ప్రపంచం. ఇల్లుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం మేము. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా కొత్తవన్నీ చూపిస్తున్నారు అన్నమాట. ఇంకా లాన్కి అయితే వచ్చేసామండి. ఇంకా లాన్ డ్రెస్సెస్ అవన్నీ చాలా ఎక్కువ రేటు ఉంటాయి అంటే అడిగారు. నేను టాపులు చూద్దాం అంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి అని చెప్పారు. ఎందుకులే బాబోయ్ అని చెప్పేసి నేను తీసుకోలేదండి. ఇదైతే నేను ఎప్పుడు టీవీలో చూడడం తప్ప ఎప్పుడు ఎక్కలేదండి. ఇంకొకసారి అయితే ఎక్కాను, వీడియో తీస్తున్నాను, నన్ను వీడియో తీయండి అంటే మళ్ళీ నేను ఆ పక్క నుంచి తిరిగి వచ్చి ఇంకా మా ఆయన గారికి అయితే ఫోన్ ఇచ్చేసానండి. తీయమంటే తీసారన్నమాట. భలే అనిపించింది. ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే మా ఆయన గారు ఇక్కడే మొత్తం చదువు కాలేజీ అంతా ఇక్కడే చదివారండి. హాస్టల్లో ప్రతిదీ తెలుసు. భీమవరంలో ఎక్కడేది ఉంటుందా అని తెలుసండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు కాబట్టి అన్నీ తెలుసు. నేను ఆ పక్క నుంచి మళ్ళీ వస్తున్నానండి, వీడియో తీయండి నేను మళ్ళీ వస్తానని చెప్పాను. ఇంక అందుకే ఆ పక్క నుంచి అయితే వస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఎక్కడానికి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఒక పల్లెటూరులో పుట్టి అమ్మాయి ఇలా వెళ్తే ఒకసారి చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో కొంచెం చిన్నగానే ఉంటుందండి, ఎక్కువేమి ఉండదు, కానీ ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. అలాగే కామెంట్ సెక్షన్లో అయిపోయి చూపిస్తుంది, అయిప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ప్లీజ్ లైక్ చేసి అయిప్ చేసి నాకైతే కామెంట్ చేయండి. సినిమాల్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా మొత్తం ఇదంతా వీడియో తీసుకుంటున్నాను నేను. కానీ చాలా బాగుందండి చూడడానికి. డ్రెస్సులు చీరలు మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇంకా నేను అంతగా ఏమీ తీయలేదు వీడియో. ఇంకా సినిమా టైం అయిపోతుందని చెప్పేసి ఇంక పద అన్నారు. ఇంకా ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లు కాస్ట్ ఎక్కువ ఉంటాయిలేండి, ఇంతలా ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటాయి. మనలాంటి వాళ్ళం అసలు కొనలేము ఇక్కడ.
చీరలు ఇవన్నీ కూడా ఇలా కట్టేసి ఉన్నారు. ఆ పక్కన డ్రెస్సులు అవన్నీ కూడా ఉన్నాయండి. నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా మా అమ్మాయికి వాష్రూమ్ వస్తుంటే ఇంకా తీసుకెళ్ళారన్నమాట. ఇంకా సినిమాకి టైం అయిపోతుంది నడు అంటే ఇంక వెళ్తున్నామండి, సినిమాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారన్నమాట సినిమా ఎక్కడ ఉందని, పైకి అని చెప్తే మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాము. సినిమా అయితే చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. ఇంకా మా అమ్మాయి అయితే భలే నడిచేస్తుంది. ఇంకా సినిమా ఫస్ట్ టైం కదండి, కొంచెం భయపడిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెళ్ళిపోదామమ్మా అంటే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది కదండి సినిమా. ఇంకా అసలు వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాముండ్రా అని చెప్పేసి అలా బుజ్జగించాము. సెకండ్ హాఫ్ నుంచి కూడా బాగానే ఉందండి. ఇంటర్వెల్లో ఇంకా పప్పలైనా తిన్నది, ఇంకా సమోసాలు అయినా తిన్నదండి. కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా సినిమా అయితే ఇంకా వేయలేదండి, అడ్వర్టైజింగ్లు అయితే వస్తున్నాయి. ఇంకా సినిమా హాల్లోకి అయితే వచ్చేసి కూర్చున్నమాట. ఇంకా మా అమ్మాయి ఒకసారిగా వచ్చి ఫస్ట్ బాగానే ఉందండి, ఇంకా లైట్ ఆఫ్ చేసిన వెంటనే కొంచెం భయపడిపోయింది. ఫస్ట్ టైం చూడడం కదా, ఎప్పుడు రాలేదు. పెళ్ళికి ముందు వచ్చాం, పెళ్ళి అయ్యాక కూడా వచ్చాం, అమ్మాయి పుట్టాక అయితే రాలేదండి. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా చూడాలి ఇంకా సినిమా ఎలా ఉంటుందా అనేసి. సినిమా అయితే తీయకూడదు కదండి, కాపీరైట్ అయితే పడిపోతుంది. తర్వాత ఇంకా సినిమా అయితే ఇంటర్వెల్ అయితే వచ్చేసిందండి. ఇంకా మా అమ్మాయి ఇద్దరు వెళ్ళారు ఏమేమి కావాలో తెచ్చుకోవడానికి. డ్రింక్ అయితే తీసుకుందండి, ఆ డ్రింక్ అయితే తాగుతుందన్నమాట. నాకు ఎగ్ పప్పు, సమోసాలు ఇంకా అన్నీ పట్టుకొచ్చారు. ఇంకా భోజనం లేదండి, భోజనం అన్నమాట, తినేయాలి. ఇంకా భోజనం టైం కూడా లేదండి, తినేసి ఇంకా నిండిపోయింది. ఇంకా భోజనం చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా చేయలేదండి. మా అమ్మాయి ఇంచక్క డ్రింక్ అయితే తాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెళ్ళిపోదామని గోలెట్టేసిందండి, ఏడ్చేసింది. ఇక్కడైతే సెల్ఫీ దిగుతున్నాం అన్నమాట. ఫోటో తీయండి అని చెప్తే ఫోటో తీస్తున్నారు మా ఆయన గారు ఫోన్లోంచి. ఇంకా సినిమా అయితే అయిపోయిందండి, ఇంకా బయటకి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా మెట్ల మీద నుంచి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడైతే కూర్చున్నాము. మా ఆయన గారు అయితే వాష్రూమ్కి వెళ్ళారు. ఇక్కడ అంటే ఈ సినిమా చూసేసిన వెంటనే ఇక్కడ ఏమైనా తినడానికి అయితే పెట్టారండి. ఇంకేమీ తినలేదండి, ఇంక ఇంటర్వెల్లో అన్నీ తినేసాం కదా అనేసి ఇంకేమీ తీసుకోలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాలండి. మళ్ళీ ఒకసారి అయితే చూసేయండి మల్టీప్లెక్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే ఎక్కువ తీయలేదండి, నేను చాలా తక్కువగా ఉంది వీడియో అంతని. ఈరోజు కూడా గమ్మున వెళ్ళిపోదామంటే ఇంటికి మళ్ళీ ఈరోజు కూడా చాలా లేట్ అయిపోయిందండి. ఇంటికి వెళ్ళేటప్పటికి 2 రోజుల నుంచి ఈ ఎండలో తిరగడం తలపొడి వచ్చేస్తుంది. ఈ ఎండలో ఇంకా అత్తమాటలు తిరగడం, ఇంకెంత ఎండలో తిరగలేం కదండి, అసలు తిరగలేదు. ఇప్పుడే తిరగడం బండి మీద తలపొడి వచ్చేస్తుంది. ఇంక ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము, పార్కింగ్లోకి వెళ్ళిపోయి ఇంకా బండి ఎక్కేస్తే బండి మీద నుంచి వెళ్ళిపోతామన్నమాట. చాలామంది అయితే షాపింగ్ చేస్తున్నారు దీంట్లోని, కానీ ఎక్కువ రేటు ఉంటాయేమో. ఇంకా మాకు కూడా టైం అయిపోయిందండి, ఇంకా పార్కింగ్ కాడికి అయితే వచ్చేసాము కింద ఫ్లోర్కి. ఇంకా వచ్చేసామండి యూనియన్ బ్యాంక్లోనే ఆధార్ సెంటర్ కూడా. నా ఆధార్ కార్డు మార్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో. మా ఆయన గారు పెళ్ళైన వెంటనే మార్చేస్తానన్నారు. నేను వాలంటరీ చేయడం వల్ల వద్దని చెప్పాను. అప్పుడైతే ఇన్ని తిప్పలు లేకపోయాను. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటున్నారు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమో ఫోటో కావాలంటున్నారు. అయ్యో బాబోయ్, సచివాలయంలో ఇచ్చేదాన్ని పనిచేయదంట. ఇంకా మా అమ్మాయిని అయితే బయటికి తీసుకొచ్చానండి. మా ఆయన గారు అయితే లోన్ ఉన్నారు. ఇక్కడైతే గ్యాస్ అస్సలు దొరకట్లేదు కదా, బుక్ చేసుకోవడానికి ఎంతమంది ఉన్నారండి, అస్సలు ఖాళీ లేదు. అంటే మా ఆయన గారు బుక్ చేసేసి వారం అయిపోయిందండి, ఇచ్చేస్తానన్నారు బండ. ఇంకా తెచ్చేసారు కూడా. ఇంకా ఆధార్ సెంటర్ కూడా అవ్విందండి, ఇంకా ఇంటి పేరు అయితే మారలేదు. ఇక్కడైతే గుడ్లు తీసుకోవడానికి అయితే వచ్చారండి. ఇంకా శ్రీరామనవమి ముందు రోజు అనుకుంటే ఈ వీడియో. గుడ్లు అయితే తీసుకుంటున్నారండి, ఒక అట్ట వేసుకుంటున్నారు. ఇక్కడైతే ఇంకా కేక్ తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఎందుకు కేక్ కట్ చేస్తున్నామా అనేది మీకు ముందు వీడియోలో తెలుస్తుందండి, కేక్ ఎందుకు కట్ చేసామా అనేసి. కేక్ తీసుకోవడానికి అయితే వచ్చాము, ఎగ్ గ్లాస్ అయితే తీసుకున్నామండి. ఇది వచ్చేసి శ్రీరామనవమిని అయితే కేక్ అయితే కట్ చేసామండి. గురువారం కదా, నేనైతే నాన్ వెజ్ తిన్ను కదా, ఇంకా ఎగ్ గ్లాస్ అయితే రెడీ చేయించుకున్నాం అన్నమాట. అప్పటికే 6 అయిపోయిందండి. ఇంకా కేక్ తీసేసుకుని ఇంకా బయలుదేరిపోవడమే ఇంటికి.
ఇంటికి వెళ్ళి అయితే వంట చేయాలి. ఇంకా మటన్ అయితే ఇచ్చుకున్నారు. ఇంకా స్వీట్గా అయితే వండేయాలి. ఇంకా ఒక్కొక్క కేక్ పీస్ అయితే తీసుకున్నారండి మా అమ్మాయికి తినమని. ఇంకా మాకైతే ఇంకా భోజనం లేదు కదండి, ఇంకా బజ్జీలు ఇలాంటివి పట్టుకొచ్చారన్నమాట. కేక్ ఏమో సగం మొక్క తినేసి నాకు ఇచ్చేసింది. ఇంకా నేనైతే తింటున్నాను. ఇవి కూడా పట్టుకొచ్చారు. మళ్ళీ తర్వాత బాదం మిల్క్ కూడా తీసుకున్నారండి. అయ్యో బాబాయ్, సగం ఏదైనా సరే అసలు ఎలా తింటుంది అక్కడ ఇట్టేస్తుంది, మొత్తం తిందు. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ఇంటికైతే వెళ్ళిపోవాలి. బాయ్, ఉంటాను మరి.